బీజేపీ ఒక విస్తృత ప్రాతిపదికన కూటమి పొత్తు ఏర్పడి ఇది ఈ రాష్ట్రానికి మరో పొత్తు కూడా. కాబట్టి ఇక్కడ ఈ కూటమి స్ఫూర్తికి ఎవరు తప్పుగా మాట్లాడినా, విఘాతం కలిగించేలాగా వ్యవహరించినా ఏ పార్టీ వాళ్ళు క్షమించే విధంగా మేము లేవు మరో 10-15 ఏళ్ళ వరకు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ నిలబెట్టామని చెప్పినా కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ మాకు అండ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కైదండ. అది మా ఒప్పందం, అది మా స్నేహం, అది మా బంధం. ఈ మా ఆలింగనంలోకి గాలి కూడా చొరబడనంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నటువంటి కలయిక. కాబట్టి ఎవరిని మాట్లాడినా ఒక్క పిఠాపురం ఏదో పైకి తీసుకొచ్చి చూపించాలన్నా మేము భయపడేది, దాని గురించి వాళ్ళ మాటలకు మేము రెచ్చిపోయి మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకంటే మా స్టాండ్ మాది. మా పవన్ కళ్యాణ్ గారు వినబడుతుంది సార్, ఆగండి. మీ వాయిస్ వినబడుతుంది, మ్యూట్ ఏం చేయలేదు. ఆయన మాట్లాడంగానే మీకే ఇస్తాను. ఎస్, కంటిన్యూ చేయండి ఆనంద్ సాగర్ గారు. వినబడుతుంది కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్ కాలేదు సార్. చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్ కాలేదు, దయచేసి మాట్లాడకండి. మీకు కంక్లూడ్ ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీ వాయిస్ మ్యూట్ కాలేదండి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ చేయండి సార్, మాట్లాడండి సార్. ఈ చిట్టుబాబు గారి తండ్రి గారు త్రిపురనేని మహారథి గారని పెద్ద అల్లూరు సీతారామరాజు సినిమాకి డైలాగులు రాశారు, పెద్ద కవి ఆయన. ఆయన 2019లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక పుస్తకం రాశారు, ఎన్టీఆర్ పునరుత్థానం అని. అంటే ఎన్టీఆర్ మళ్ళీ చిరంజీవిగా పుట్టాడు, వచ్చాడు రాజకీయాల్లోకి, పార్టీ పెట్టాడు అని చెప్పి ఆ పుస్తకం యొక్క సారాంశం. అంటే వాళ్ళ తండ్రి గారు మెగా ఫ్యామిలీని అభిమానించి ఆశీర్వదించినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాను చిట్టుబాబు గారి. ఎందుకంటే వారి తండ్రి గారు నేను స్నేహితులు, హైదరాబాద్ లో చాలా నాళ్ళు కలిసి ఉన్నాం. మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారు మాజీ మంత్రి గారు మా ఇంటికి వచ్చేవారు, ఆయన చాలాసేపు కూర్చునేవారు. మా తండ్రి గారు ఆయన పిచ్చేపాటి మాట్లాడుకునేవారు, వెళ్ళేవారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ అక్కడ చేసిన తప్పు లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పు లేదు. మొన్న అక్కడ జెండాలు పట్టుకున్న 10 మందిలో ఒక్కడైనా ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడండి? ఒక మండల పార్టీ స్థాయి నాయకులు ఉన్నారా? వాళ్ళ పేర్లు ఎవరికైనా తెలుసా? ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ఎవరైనా ఉన్నారా? అసలు అక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు, కానీ తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారు. అంటే ఇట్స్ ఎ క్రియేషన్. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఎక్కడ అంటే ఈ కూటమి ఏదో రకంగా బీటలు వారాలనే ఒక కపటమైనటువంటి కుట్ర కుతంత్రం ఎక్కడో ఎవరో చేస్తున్నారు తప్ప మా దగ్గర ఏం లేదు. మేము చాలా ఖుషిగా ఉన్నాం కూటమి తరపున, రైట్ ఉంటాం కూడా భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ళు. మీకు ఒక ప్రశ్న అయ్యా, మీకు ఒక ప్రశ్న సాగర్ గారు మీకు ఒక ప్రశ్న. మీరు అంటారు బాగుంది, ఎవరో కుట్ర పవన్ కళ్యాణ్ ని నా తెలుగుదేశాన్ని బతికిచ్చింది మేము అని అనమని ఎవరన్నా కుట్ర చేశారా? తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక్కడు కూడా గెలిచేవాడు కాదు పవన్ పేరు లేకపోతే అని మేము ఎవరన్నా అనమన్నారా? వాళ్ళే అన్నారు. మీరే ఎవరో కుట్ర చేశారు, మీలో ఎవరు అనమన్నారు ఆ మాటలు అనబట్టు కదా పౌరుషం ఉంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పౌరుషం వస్తుంది. ఖచ్చితంగా మా 40 ఏళ్ళ చేత మమ్మల్ని మీరు బతికిస్తారా అని వాళ్ళ కోపం వస్తుంది. అది అనమన్నది ఎవరు అనమల్లా, మీలో మీరే అనుకున్నారు కదా. చిట్టిబాబు గారు మీ బాధ మీకున్న పరిస్థితిని బట్టి మీరు ఆ తప్పులు కూడా బాగా ఆనంద్ సాగర్ గారు సమాధానం ఏం చెప్తారు? ఆయన అడిగిన దానికి చెప్పండి. స్థితికి ఉందని చేయలేము అనుకోండి. ఆయన ఏమంటారంటే 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని నిలబెట్టాం, మేము నిలబడ్డాం అనే మాటలో పవన్ కళ్యాణ్లో అహంకారం ఉంది. ఆయన ఏంటి తొక్క నిలబెట్టింది అంటున్నారు ఆయన. అది ఆయన ఉద్దేశం. నేను ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తాం. ఇట్ ఇస్ ఫ్యాక్ట్, అది నిజం, ఒప్పుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద జోకు ఇంకోట్లేదండి. ఇంతకన్నా పెద్ద జోకు ఇవాళ తెలుగుదేశం తరపున మాట్లాడుతూ జనసేన పార్టీ మాకు అండ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి కైదండ అని చెప్పాను నేను. అర్థం కాకపోతే చెప్తారు. రైట్, ఇక సమాధానం వచ్చింది. ఆనంద్ సాగర్ గారి దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఎస్, కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. చాలా గొప్పగా మాట్లాడారని చిట్టిబాబు గారు మీరే కంక్లూడ్ చేయండి.
అల్యూట్ మీకు ఇంతటి గొప్ప నాయకులు తెలుగుదేశంలో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతారు. రైట్ రైట్ ఎవరికైనా మామూలు కార్యకర్తలకు కూడా పౌరుషం వస్తుంది. Right. ఆ పార్టీని మీరు రక్షించాలా? మామూలు కార్యకర్తలకు పౌరుషం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? Right. Right, right. లక్ష్మణ్ రావు గారు. ఎస్ చిట్టిబాబు గారు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు. లక్ష్మీనాథ్ గారు ఎస్ ఈ మాట మోక ఆనంద్ సాగర్ గారు కాదు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించింది. చెప్తారు సార్, అందరూ చెప్తారు. మీరెందుకు కంగారు పడుతున్నారు? మీ పార్టీకి మీకేంటి? నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు టైం ఉంది. వినాలి సార్, మా పార్టీని 40 సంవత్సరాల చరిత్రలో మా పార్టీని నిలబెట్టింది, గెలిపించింది నారా చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ యువకులం పాదయాత్ర కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి సరస్సుమ వల్ల టీడీపీ పార్టీ గెలవగలిగింది 134 సీట్లని వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇప్పించండి. ఎందుకు ఈ కొబ్బరిలన్నీ కూడా నేను ఒకటి చెప్తున్నాను. లక్ష్మణ్ గారు అట్లా ఎవరైనా చెప్తారా? లక్ష్మణ్ గారు